కనకదుర్గ ఉత్సవాలు నిర్వహించడం అందరికీ సాధ్యం కాదని పూర్వజన్మలోని శుభకర్మల ఫలితంగానే అమ్మవారి సేవ నిత్య పూజ దశమి ఉత్సవాలు చేయడం సాధ్యమవుతుందని స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ నగర గ్రామీణ ప్రాంతాలలో 10 రోజుల పాటు దుర్గా ఉత్సవాలు అన్న సమారాధన చేస్తున్న వారిని గుర్తించి గణపతి పీఠం అభినందనలతో ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామన్నారు. శ్రీవారి పాదాల వద్ద శనివారం జరిగిన 107వ జపయజ్ఞ పారాయణలో అభినందన పత్రాలను ప్రత్యేక పూజలో ఉంచి పంపిణీ ఏర్పాటుకు సిద్ధం చేశారు. సోమవారం నుండి వీటిని కమిటీలకు అందిస్తామన్నారు. శ్రీవారి సేవకులు గోవిందస్వామి దంపతులు సత్యవేణి, విజయలక్ష్మి, వరలక్ష్మి, నాగమణి, మల్లికా కుమారి, పద్మావతి, వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి, వెంకటేశ్వరి తదితరులు తోమాల సేవ శ్రీచక్ర పూజ నిర్వహించి లక్షవత్తులతో అఖండ హారతి అందజేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, పాతాళ గణపతిని, భక్త గణపతిని అక్కడ దర్శించుకుని తిరుమల 7 కొండల మీదకి వెళ్లి అక్కడ తలనీలాలు సమర్పించుకుని ఆ విధంగా ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని భోగి గణపతి పీఠానికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ అక్టోబర్ 11వ తేదీన అంటే శనివారం నాడు ఇక్కడ శ్రీ స్వామివారికి సుప్రభాత వేళలో దివ్య కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున 3000 మందికి భారీ అన్న సంతర్పణ జరుగుతుంది. దంపతులకి కూర్చోబెట్టి దంపతుల భోజనాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం కాలజ్ఞాన సహితంగా భోగి గణపతి ఆవిర్భవించినటువంటి సందర్భంగా కలియుగ ఆది స్వయం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాద పద్మాలు శ్రీ భోగి గణపతి పీఠంలో యజ్ఞాలు, యోగాలు, హోమాలు ఏవైతే జరిగినాయో ఆ ప్రదేశంలో ప్రతిష్ఠ కాబడ్డాయి. ఆ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 50 మంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై లోక కళ్యాణ కారకమైనటువంటి శ్రీకరం శుభకరమైనటువంటి దివ్యమంగళ ఆశీస్సులు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ కాకినాడ నగరంలో గాని రూరల్లో గాని విజయదశమి ఉత్సవాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శ్రీవారి సేవా సమాజం తరపున వారందరికీ కూడా అభినందన పత్రం అందించడం జరుగుతుంది. ఎందుకు అంటే అమ్మవారి ఉత్సవాలు చేయడం అంటే మాటలు కాదు, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ యొక్క అమ్మవారి దీక్ష గాని, అమ్మవారి ఉత్సవాలు గాని, అమ్మవారి యొక్క దాతృత్వ కార్యక్రమాలు గాని చేయగలుగుతారు. కాబట్టి ఆ ఉత్సవ నిర్వాహకులకు, ఆ కమిటీలకి, ఆ దాతలకు అందరికీ కూడా అభినందన పత్రం అందజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు పూజా కార్యక్రమంలో వాటిని ఉంచి సోమవారం నుంచి వాటిని అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దుర్గా ఉత్సవాలు కాకినాడ సిటీలో గానీ నగరం రూరల్లో గానీ నిర్వహిస్తున్నారో వారు 9948146999 9948146999 నెంబర్కి మీ అడ్రస్ ను వాట్సాప్ చేసి మీ ఉత్సవ విగ్రహాన్ని వాట్సాప్ చేసినట్లయితే మీ అడ్రస్ దగ్గరికి వచ్చి శ్రీవారి సేవా సమితి వారు మీ యొక్క అభినందన పత్రాన్ని అందజేయడం జరుగుతుందని భోగి గణపతి పీఠం తెలియజేసుకుంటున్నారు.